హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకు స్టార్టింగ్ సాలరీ 23,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అలాగే ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ ఈ రోజే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఈ రోజు నుంచే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 2 మార్చి 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మనకు చాలా టైం అయితే ఉంది. ఈ రోజే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ మాక్సిమం మీరు వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి 2 to 2.4 lakh per annum సాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ సాలరీని 23,000 per month సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక సాలరీతో పాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ అనమాట. అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో సో ఇక యూజర్స్ వచ్చేసి ఆన్లైన్స్ ద్వారా ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లేదంటే లైవ్ చాట్స్ ద్వారా అయితే ఆస్ట్రాలజిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. సో కన్సల్ట్ అయ్యి మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైక్ మ్యారేజెస్ సంబంధించి కావచ్చు, లేదంటే లవ్ లైఫ్ సంబంధించి కావచ్చు, లేదంటే కెరీర్ సంబంధించి హెల్త్ పరంగా సంబంధించి సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆస్ట్రాలజిస్ట్కి అయితే ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళు వచ్చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, లేదంటే చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇక క్వశ్చన్స్కి కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఈ ఇష్యూస్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఫాలో కమ్యూనికేషన్ రూల్స్ క్లోజ్లీ అండ్ కన్సిస్టెన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ మీరైతే కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కస్టమర్స్కి హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మేక్ షూర్ క్లయింట్స్ ఆర్ హ్యాపీ బై లిసనింగ్ టు అండ్ మీటింగ్ దేర్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా అండ్ అలాగే కాల్స్ ద్వారా అయితే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అది కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్కి అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా కనుక వచ్చినట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 6 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై నవ్వను ఉంది కదా, సో ఇక అప్లై నవ్వ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీరు ఇదివరకు ఏమైనా ఇంటర్న్షిప్ జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క నేము అండ్ అలాగే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా రెజ్యూమ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైనా స్కిల్స్ యాడ్ చేయాలనుకున్నా లేదంటే ఎడిట్ చేయాలనుకున్నా కూడా మీరు యొక్క రెజ్యూమ్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాకు పెన్సిల్ సింబల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ సింబల్స్ మీరు యూజ్ చేసేసి సో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక కంపెనీ వాడైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే వై షుడ్ బి హైడ్ ఫర్ దిస్ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు ఈ యొక్క రోల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మేమెందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. కేసు మీరు పాజిటివ్గా మెన్షన్ చేసేయండి. సో ఇక జాబ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అనుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇలా పాజిటివ్గా అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా ఈ యొక్క జాబ్కి అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ అసెస్మెంట్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఏ 6 days a week వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ ద రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి మీకు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ అయితే ఆప్షనల్ అనమాట, ఎందుకంటే మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు కాబట్టి సో మీరు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో వచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.